యూపీలో షాకింగ్ చిత్రం. భర్తల్ని వదిలేసి 11 మంది భార్యలు జంప్. ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఒక ఉదాంతం షాకింగ్గా మారింది. విన్నంతనే అవాకయ్యే ఈ ఉదాంతం కొత్త చర్చకు తెరతీసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తమ కుటుంబానికి మంజూరైన ఇళ్లకు సంబంధించిన విడుదలైన మొదటి విడత సొమ్ములను బ్యాంక్ ఖాతాలో పడినంతనే 11 మంది భార్యలు తమ లవర్లతో కలిసి పారిపోయిన వైనం షాకింగ్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదాంతంలో 11 మంది భార్యలు తమ ప్రియులతో వెళ్లిపోవడంపై సదరు భర్తలు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మొదటి విడతగా ప్రభుత్వం నుంచి అందిన ఆర్థిక సాయం 40,000 బ్యాంకు ఖాతాలో పడ్డాయి. ఈ నేపథ్యంలో అంటే ఈ పథకం కింద భార్యల బ్యాంకు అకౌంట్లోనే డబ్బులు పడతాయి. ఇలా డబ్బులు తమ ఖాతాలో పడినంతనే వారు తమ లవర్లతో కలిసి వెళ్లిపోయారు. దీంతో సదరు భర్తలు గగోలు పెడుతూ పోలీసులను ఆశ్రయించడంతో ఆ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహారాజ్ గంజ్ జిల్లాలో మొత్తం 2,350 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు అయ్యాయి. జిల్లా పరిధిలోని తుటిబరి, షిస్లాపూర్, చాటియా, రామ్నగర్, బకుల్ దిహా, కాస్ట్రా, కిషన్పూర్, మేదౌలి గ్రామాలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారు. ఈ ప్రాంతాలకు చెందిన 11 మంది మహిళలు భర్తల్ని మోసం చేసి డబ్బులు ఖాతాలు పడినంతనే ఇంటి నుంచి పారిపోయిన నేపథ్యంలో రెండో దఫా నిధులు వారి ఖాతాలో వేయకుండా నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేద కుటుంబాలకు 2.5 లక్షల మొత్తాన్ని విడుదల వారీగా ఇవ్వటం, వాటి సాయంతో సొంతిల్లును నిర్మించుకునే అంశం తెలిసిందే. పథకం ద్వారా ప్రయోజనం పొందిన కుటుంబాలలో ఏమైనా సమస్య ఉన్నా ఇబ్బందులని అధికారులను గుర్తించిన సదరు లబ్ధిదారుల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయవచ్చు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే గతంలోనే అదే తరహాలో 4 మహిళలు తమ లవర్లతో వెళ్లిపోగా ఈసారి ఆ సంఖ్య 11. గతంలోనూ ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంటే ఈసారి అదే రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.